హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి భాగస్వామి అంటే ఏంటి అనేది నాకు తెలిసిన రీతిలో నేను చెప్పాలి అనుకుంటున్న మాటలండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే భాగస్వామి అంటే ఆడవాళ్ళు ఇంట్లో పని వరకు చూసుకోవాలి, మగవాళ్ళు బయట పనులు చూసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు సంపాదించాలి అనే ఆలోచనలో చాలామంది ఉన్నారండి. అంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. కాకపోతే అలా ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా కూడా ఆడవాళ్ళకే మనీ ఇవ్వకుండా మేము సంపాదిస్తున్నాము, మేమే ఖర్చు పెడతాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మాకు తెలియదా, నీకెందుకు ఇచ్చేది అనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎంతో కష్టపడితేనేనండి, ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వస్తాయండి. ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసుకోకుండా మంచి దారిలో పెట్టుకోవాలి అనేదే నా ఉద్దేశము. ఎందుకంటే మగవాళ్ళే సంపాదిస్తున్నారు కాదనట్లేదు, ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. దాని గురించి అయితే మాట్లాడట్లేదు నేను. ఈరోజు కేవలం సంపాదించే మగవాళ్ళ మాట తీరుని నేను చెప్తున్నానండి. అందరూ మగవాళ్ళు సంపాదించే వాళ్ళు ఇలా మాట్లాడతారు అని అయితే కాదు నా ఉద్దేశము. కొంతమంది భార్యని ఎలా చూస్తారు ఏంటి అనేది, నేను సంపాదిస్తున్నాను, నేను ఎవరికి ఇస్తే నీకేంటి అనే రీతిలో చాలామంది ఉంటారండి. వాళ్ళు మంచిగా ఆలోచించనివ్వండి, ఎలాగైనా ఆలోచించనివ్వండి, డబ్బులు నేను సేవ్ చేసినంత బాగా నా భార్యకి రాదు అనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఆడవాళ్ళు అయితే ఏంటంటే ప్రతి రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మన సంసారానికి ఎలా అయితే ఉపయోగపడుతుందో అలాగే ఆ రీతిలోనే తీసుకెళ్తారండి. ఆ విషయంలో అయితే డౌట్ అయితే లేదు. ఈ మాటలు అయితే అందరి గురించి కాదండి, కొందరి గురించే చెప్తున్నాను. ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఏంటంటే ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నారు, ఆ సంపాదన ప్రతి రూపాయి మనకి ఉపయోగకరంగానే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి నేను. కష్టపడి సంపాదిస్తారు, ఎవరికో చేయబదులనో లేకపోతే వడ్డీకనో ఇస్తారు. అది ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది వైఫ్కి కూడా చెప్పుకోవాలి. భాగస్వామ్యం అంటే అదేనండి. ఇంట్లో పని ఒకరు, బయట పని ఒకరు పంచుకోవడం కాదు భాగస్వామ్యం అంటే. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు సగపాలుగా పంచుకోవాలండి. ప్రతి విషయం, కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి భార్యకి కూడా తెలియాలి, భర్తకి కూడా తెలియాలి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకేముంది చెప్పేది అని మాత్రం అనుకోవద్దండి. ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి రూపాయి మనకే ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఎలా రూపుదిద్దాలి ఈ రూపాయితో అనే ఆలోచనలోనే ఉంటారండి. వేస్ట్ చేయాలి అని అయితే ఎవ్వరూ అనుకోరు నాకు తెలిసినంతలో. ఎవరో ఏమో ఉండొచ్చేమో, కానీ ఆడవాళ్ళు చాలా వరకు మన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఈ రూపాయి ఉంటే దేనికి ఉపయోగించాలి అనే రీతిలోనే ఆలోచిస్తారు. ఏంటంటే మగవాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి ఆడవాళ్ళకి ఎందుకు చెప్పాలి, మేము కదా కష్టపడుతుంది, మేమేం చేయాలో మాకు తెలియాలి అనే ధోరణిలో ఆలోచిస్తారు. అలా కాదండి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఎవరు ఎప్పుడుంటారో ఎప్పుడుండరో అలాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇదైతే క్యాజువల్గా చెప్తున్నాను, ఉన్న మాట చెప్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు బజార్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు, పడుకున్న వాళ్ళు లేచేదాకా నమ్మకం లేదండి. అలాంటి పరిస్థితుల్లో మనము బ్రతుకుతున్నాము ఈ రోజుల్లో. అది గుర్తించుకోండి అనేదే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి మనం సంపాదించిన మన కష్టము వేస్ట్ పోవడం ఎందుకండి. ఎవరైనా అమ్మ కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఎవరైనా సరే కొన్ని రోజులే, కొంతవరకే మీకు తోడుగా నీడగా ఉంటారు. భార్య ఏంటంటే లైఫ్ లాంగ్ మీకేమైనా అవ్వనివ్వండి, ఒకవేళ స్థితిగతులు బాగలేక మంచం మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చినా ప్రతి ఒక్కటి చూసుకోవాల్సింది భార్యనండి. తల్లో చెల్లో చేయలేరు కూడా. ఏంటంటే భార్య లేదు అనే స్థితిలో తప్పక చేయడం తప్ప, భార్య ఉంటే ప్రతిదీ తనే చూసుకోవాలండి. తన మీదే భారం ఉంటుంది, తను ఇష్టంగా కూడా చేస్తుంది, ఎందుకంటే తన లైఫ్ పార్ట్నర్ కాబట్టి. అలాంటి భార్యలని చులకన చేయొద్దండి. ప్రతి విషయం పంచుకోండి. మీ మనసులో ఏముంది అనేది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే.
మీ సంపాదన గురించి మాట్లాడుతున్నాను. ఈ టాపిక్ అనేది సంపాదన గురించే మాట్లాడుతున్నాను నేను. ఏ విషయమైనా ప్రతి రూపాయి వేస్ట్ పోకుండా పోవాలి అంటే అది మీ ఇద్దరి మధ్య ఉండాల్సిందే. ప్రతి ఒక్క రూపాయి ఇద్దరికీ తెలిసి ఉండాల్సిందే, ఎవరికి ఇచ్చాము ఏంటి అనేది. అది మాత్రం మీరు చూసి చెప్పాలా వద్దా అనేది కాదు, ఖచ్చితంగా చెప్పాలండి భార్యతో అయితే. అసలు డబ్బులు చేయబదులు ఇవ్వడము, లేకపోతే వడ్డీకి ఇవ్వడము, ఇదంతా వేస్ట్ అండి. నాకు తెలిసి మేము కూడా అలాగే చాలా పోగొట్టుకున్నాము. అది మాత్రం శుద్ధ వేస్ట్. నేనైతే అనుభవంతో 100% ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇచ్చినవి కొంతమంది నిజాయితీగా ఇస్తారు, అందరినీ అనట్లేదండి. ఎగ్గొట్టిన వాళ్ళని మాత్రమే అంటున్నాను. మాకు ఎంతోమంది ఎగ్గొట్టినారండి. అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను. అలాంటి స్థితి వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క రూపాయి భార్యకి తెలవాలి అంటున్నానండి. ఎందుకు ఇవ్వాలి అసలు వేరే వాళ్ళకి? మన దగ్గర ఉంటే ఏదైనా మీకు తెలిసిన మీ సరౌండింగ్స్లోనే ఎక్కడైనా దూరం తీసుకోకండి, స్థలమైనా ఏదైనా అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోగలిగినట్లు ఉండాలి. అలాంటి ప్రదేశాల్లో అయితే స్థలం తీసుకోవచ్చు. అది కూడా కాదు, స్థలం కూడా ఇప్పుడు ఈ బ్రోకర్లని నమ్మి వాళ్ళని కూడా కొనలేము. వాళ్ళు ఎక్కడో చూపిస్తారు, ఇంకెక్కడో ఇప్పిస్తున్నారు. అదెంతో గోల్మాల్ జరుగుతూ ఉంది. అది కూడా అవసరం లేదండి. గోల్డ్ తీసుకున్నామనుకోండి అదేమన్నా పుచ్చిపోయేదా, చెడిపోయేదా, లేకపోతే ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. అందుకనేసి సేఫ్గా బ్యాంకులో పెట్టుకోండి, ఎక్కడికి పోదు. మనకి ఎప్పుడు డబ్బులు అవసరం అనుకున్నా కూడా అది తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే దాని మీద డబ్బులు ఇస్తారండి. అది మనము బాగా హ్యాపీగా ఖర్చు చేసుకోవచ్చు. మనకి దేనికైనా ఉపయోగానికి అడ్డం వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద కంటే ఇంకా దేని మీద కూడా పెడితే అంత సేఫ్ కాదు అని నా ఒపీనియన్ అండి. ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ అయితే ఇది. ప్రతి రూపాయి గోల్డ్ మీద పెట్టుకోండి. మీ అవసరాలకు ఉంచుకొని కొంచెం కొంచెం కూడా పెట్టుకొని గోల్డ్ మీద పెట్టుకున్నామనుకోండి, మన పిల్లలకి పనికి వస్తుంది, మనకు పనికి వస్తుంది. అవసరానికి అడ్డం వచ్చేది అదొక్కటే నాకు తెలిసైతే. ఇప్పుడు స్థలాలు కూడా కొనడం అంత సేఫ్ కాదు అని అనిపిస్తూ ఉంది నాకు. అసలు ఏంటంటే వాళ్ళని వీళ్ళని నమ్మడం కాదండి, ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ని నమ్మండి. నమ్మి ముందుకు వెళ్ళండి. మీకు సక్సెస్కి అదే దారి తీస్తుందండి. ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అండర్స్టాండింగ్ ముఖ్యమండి. ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఉంటే ఎలాంటి కాపురాలైనా చల్లగా ఉంటాయండి. అలాగే మనీ సేవింగ్స్ మాత్రం ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఉండాలండి. ఎవరికి ఇచ్చినా కూడా ఇద్దరికి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు రోజులు అస్సలు బాగాలేవండి. అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. ఇప్పటి జనరేషన్లో అయితే ఇద్దరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. నేను సంపాదిస్తున్నాను, తనకి తెలియాల్సిన అవసరం లేదు అని అయితే అసలు అనుకోవద్దండి. ఎవరికి ఇచ్చినా కూడా భార్యతో చెప్పడం మాత్రం తప్పకుండా చెప్పండి. ఎవరైనా సరే, పిల్లలైనా, తల్లి అయినా, చెల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే కొంత పరిమితి వరకే మనతో ఉంటారండి. లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఒక భార్య భర్త మాత్రమే. వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ఉంటే ఆ కాపురం చల్లగా పచ్చగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, బాయ్.